వెనకబడ్డ ప్రాంతం కొడంగల్ నియోజకవర్గంలో ఇండస్ట్రీ తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే కల్వకుంట్ల కుటుంబం దాన్ని రాష్ట్ర సమస్యగా చేస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు జిల్లా అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఎంత విద్వేషం అనేది తెలుస్తోందని అన్నారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది మహబూబ్ నగర్ ప్రజలని అన్నారు. కేటీఆర్ మాత్రం పాలమూరు బాగుపడుతుంటే కక్ష కట్టాడని ఆయన మండిపడ్డారు. పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే కేటీఆర్ ఓర్చుకోలేకపోతున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాను తయారు చేద్దాము, వలసలు పోతున్న కొడంగల్ ప్రజలు నారాయణపేట ప్రజలకు ఇక్కడనే ఉపాధి కల్పిద్దామని చెప్పి ఇండస్ట్రీస్ను తీసుకొచ్చే ప్రయత్నానికి భూసేకరణ చేస్తుంటే ఏమిటికి ఏమి కాలేదు. దాన్ని అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి మహబూబ్ నగర్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మన జిల్లాకు గతంలో కల్వకుంట్ల కుటుంబం ఎంత అన్యాయం చేసిందో ఇప్పుడు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఓర్చుకోలేక ఎట్లా అన్యాయం చేస్తున్నారో కొద్దిగా మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి. సిరిసిల్ల మెదక్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బావ ఒక దిక్కు, బావమరిది ఒక దిక్కు, మొత్తం ఆ ఏరియా సిరిసిల్ల క్లస్టరు, సిద్దిపేట క్లస్టర్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వందల పరిశ్రమలను అక్కడ పెట్టుకున్నాడు. 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అక్కడ ఆ ప్రాంతంలో 1,00,000 ఉద్యోగాల కల్పన చేసి మరి అక్కడ ఇండస్ట్రీస్ రాలేదా? ఇండస్ట్రీస్ అక్కడ గాల్లో నిర్మాణం అయినాయా లేకుంటే వీళ్ళ భూములలో నిర్మాణం అయినాయా? అక్కడ కూడా ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకు తగిన కంపెన్సేషన్ ఇచ్చి అక్కడ సబ్సిడీలు ఇప్పించి ఇన్సెంటివ్స్ ఇప్పించి ఎన్నో రకాల రాయితీలు ఇప్పించి ఆ 2 పట్టణాల మధ్యలో ఏర్పాటు చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు